అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ 2 సెట్స్ ఆఫ్ సారీస్ చూద్దాం. ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది కంప్లీట్ న్యూ అరైవల్, ఇప్పటివరకు అయితే మన దగ్గర చూపించలేదు. ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ సిల్క్ విత్ బ్యూటిఫుల్ కట్ వర్క్ ఆఫ్ ఎంబ్రాయిడరీ. ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా బ్రాడ్గా ఇట్లా వస్తుంది. మంచి పీచ్ సంబంధించిన బేజ్ కలర్ సంబంధించినవి అండ్ ఎడ్జ్కి వచ్చేసి మెహందీ గ్రీన్. ఇది తరోగా శారీ మొత్తం కూడా వస్తుంది, 2 సైడ్స్ ఈక్వల్గా. అండ్ మధ్యలో ఈ చిన్న ఎంబ్రాయిడరీ కనిపిస్తుంది కదా, లీఫ్ మెహందీ గ్రీన్ కలర్లో, డార్క్ నేవీ బ్లూ పైన కాబట్టి మంచిగా స్పష్టంగా తెలుస్తున్నాయి. అండ్ ఆ ప్లీట్స్లో కూడా ఇది చీరది బ్లౌజ్ రన్నింగ్ కాబట్టి మీకు ఇక్కడ రాలేదు, బట్ మనం వన్స్ కరెక్ట్గా కట్టుకున్నాక కంప్లీట్ ప్లీట్స్లో మొత్తం వస్తుంది. శారీ రన్నింగ్ ఉన్నది కాబట్టి అది అట్లా మీకు ప్లెయిన్గా అనిపిస్తుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 3550 విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు ఫస్ట్ టైం డ్రై వాష్ మ్యాండేటరీ, ఆ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదు. అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లావెండర్. సో ప్రతి దానికి కూడా ఇట్లా బ్రాడ్గా రావడం వల్ల 2 సైడ్స్ కూడా మంచిగా కట్ వర్క్ వల్ల మంచిగా స్పష్టంగా కనిపిస్తుంది అండ్ ఎలిగెంట్గా ఉంటాయి శారీస్. ఇందులో మీకు మనకి వాళ్ళ హ్యాండ్ పిక్డ్ శారీస్ ఒక 4 మాత్రమే ఉన్నాయి. ఇది ఎండ్ అయింది ఇట్లా పళ్ళు, తర్వాత బ్లౌజ్ ఇట్లా బూటీ సెల్ఫ్ రావడం వల్లనే ఇంకా బాగుంటుంది, బికాస్ దీనికి అంత తొందరగా కాంట్రాస్ట్ అనేది అంత బాగుండవు. నెక్స్ట్ చూపించే ముందు ఒక్క నిమిషం హైట్ ఒకసారి చెక్ చేయండి. 5'8" హైట్ ఉన్నా కూడా వచ్చేస్తాయి, చాలా హైట్ ఎక్కువ ఉంది, సఫిషియంట్ హైట్. అండ్ మంచి పేస్టల్ బ్లూ కలర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపించేది పళ్ళు. ఇది లెహెంగాకి అండ్ డ్రెస్సెస్కి కూడా మంచిగా సస్టైన్ అయ్యే ఫ్యాబ్రిక్ ఇది. బ్లౌజ్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ కొంచెం పీచ్ అండ్ కనకాంబరం కలర్ కలిసిన షేడ్. దీంతో ఎండ్ అయిన తర్వాత వేరే ప్యాటర్న్ సారీస్ చూపిస్తాను. సో కట్టుకున్న తర్వాత మాత్రం మంచిగా కరెక్ట్గా ప్రాపర్గా ప్లీట్స్ పెట్టడానికి మంచిగా ఉంది, కన్వీనియంట్గా. ఇది పళ్ళు. తర్వాత ఈ బ్లౌజ్లో వచ్చేసి చిన్న పూలు కాకుండా కొంచెం ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక 10 కలర్స్ మొత్తం చూపిస్తా. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి సిల్క్, ఫస్ట్ టైం డ్రైవర్, షోతో హోమ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ మనం ఇంట్లో పెట్టినప్పుడు మాత్రం కలర్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వేరే వాటికి పెట్టాం కదా, అంటుతాయి కాబట్టి ఎక్కువ తక్కువ ఏం ట్రాన్స్పరెంట్ ఉండదు. కలర్ కాంబినేషన్ బ్రైట్ ఆరెంజ్కి మనకి డార్క్ నేవీ బ్లూ, కొంచెం పర్పుల్ కలిసిన షేడ్. ఎడ్జ్కి జరీ వ్యూ, మధ్యలో కనిపించేది జరీ వ్యూ. దగ్గర నుంచి చూడండి ఒకసారి. కంప్లీట్ ఇవంతా కూడా జరీ వ్యూ. ఇదేది పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ టిపికల్ కాదు, ఏ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. పళ్ళు ఇట్లా ఉంటుంది. దీనికి మంచిగా పేరప్ చేసుకోవడానికి ఇట్లా బ్లౌజ్ కూడా ఫ్లోరల్ వచ్చేసి మనకి ఈ జరీ వ్యూ తోటి వచ్చింది. సో ఇది అట్లా ఉంటుంది. 2400లో అవైలబుల్ ఉంది. ఇది ఇట్లా ఉండగానే నేను నెక్స్ట్ కలర్స్ చూపిస్తున్నా. పీచ్ కనకాంబరం కలిసిన పీచ్ షేడ్ ఇది. ఈ షేడ్కి వచ్చేసి ప్రతి దానికి కూడా అంతే, మనకి ఈ గ్యాప్ బార్డర్ అనేది ఇట్లా వస్తుంది, పళ్ళు ఇట్లా వస్తుంది. కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు, ఎట్లాగో బ్లౌజ్ అనేది పైన ఉంది కదా మీకు సపరేట్ చూపించడానికి. ఇది కూడా మనకి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ లావెండర్కి వచ్చేసి మస్టర్డ్ వచ్చింది, గ్యాప్ బార్డర్ ఇట్లా, పళ్ళు ఇది మస్టర్డ్ ఫ్లోరల్ది విత్ బార్డర్ మనకి బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్రైట్ మస్టర్డ్ ఎల్లో, దీనికి గ్రీన్ కాబట్టి మనకి బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ టర్మరిక్ ఎల్లో, టర్మరిక్ ఎల్లోకి రెడ్ వచ్చింది. రెడ్కి గ్రీన్, గ్రీన్ అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా ఈ కలర్ షేడ్. రెడ్కి గ్రీన్. తర్వాత నేవీ బ్లూ కొంచెం పర్పుల్ కలిసిన షేడ్, ఈ షేడ్లో ఇట్లాంటిది కొంచెం దూరం నుంచి కుప్పడం స్టైల్లా కనిపిస్తుంది. సాఫ్ట్ మెటీరియల్, చాలా బాగుంది, స్కిన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ మరీ బాడీ హగ్గింగ్ కూడా ఏముండవు. తర్వాత పింక్కి కూడా నేవీ బ్లూలో కొంచెం పర్పుల్ కలిసిన షేడ్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇది కాంట్రాస్ట్. నెక్స్ట్ మధ్యలో డార్క్ లావెండర్ ఆర్ నియర్ టు పర్పుల్ కలర్, దీనికి మస్టర్డ్ ఎల్లో గంధం కలర్ వచ్చింది. సో బ్లౌజ్ మనకి ఇది. లాస్ట్ ఈ ప్యాటర్న్లో గ్రీన్, మరి డార్క్ గ్రీన్ కాదు, లీఫ్ కలర్ గ్రీన్కి మనకి రెడ్ బ్లౌజ్ వచ్చింది. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంది. స్టిచ్చింగ్ ఆర్డర్ ఇవ్వాలంటే సపరేట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంది. అండ్ కొనే ముందు ఇంకేమన్నా డౌట్స్ అది ఉంటే కూడా క్లారిఫై చేసుకోండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.